దాంట్లో దరిద్రమైన ఆయిల్స్, కెమికల్స్. నేను ఐస్ క్రీమ్ హెల్తీ అని నేను ఏ రోజు చెప్పను. 37% ఆల్మండ్ బటర్ దాంట్లో వాడి చేస్తున్నాం. హౌ ఆర్గానిక్ క్రీమరీ ఈజ్ బ్యాలెన్సింగ్ బోత్ హెల్త్ అండ్ టేస్ట్. ఎస్, నేను చిన్న లాజిక్ చెప్తాను మీకు. నేను ఐస్ క్రీమ్ హెల్తీ అని నేను ఏ రోజు చెప్పను. ఐఎమ్ కీప్ మైండింగ్ ద వర్డ్. నేను ఏ రోజు హెల్తీ అని చెప్పను. బట్ హౌ వీఆర్ మేకింగ్ ఇట్ హెల్తీ దెన్? ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ. ఐ బిలీవ్ ఇన్ దట్. మేమేం వాడుతున్నాం, ఇంగ్రీడియంట్స్ స్టోరీ చెప్పాం. మీరు పనికి మాలిన ఐస్ క్రీములు తినేదానికన్నా యూ హ్యావ్ ద వెరీ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ మై సేయింగ్. అది పక్కన పెడితే హౌ వీఆర్ బ్యాలెన్సింగ్ టేస్ట్ అండ్ హెల్తీ దెన్. ఇప్పుడు నేను చాక్లెట్ సాస్ అంటున్నాను. దాంట్లో దరిద్రమైన ఆయిల్స్, కెమికల్స్, స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్ వేసి చాలా మార్కెట్లో చాక్లెట్ సాసులు చేస్తున్నారు. మాది ఎంత థిక్గా ఉంటుంది, ఎంత కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆల్మండ్ బటర్ వాడుతున్నాం. రఫ్లీ 37% ఆల్మండ్ బటర్ దాంట్లో వాడి చేస్తున్నాం. ఆల్మండ్ బటర్ అనేది పీనట్ బటర్ మీరు బ్రెడ్ మీద వేసుకొని తినేదానికన్నా ఈజ్ అ వెరీ మచ్ ఆల్టర్నేటివ్ వే కదా. సరే, మా దగ్గర టాపింగ్స్లో ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉన్నాయి, పల్పులు ఉన్నాయి. సీతాఫల్ దగ్గర నుంచి, పైనాపిల్ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి మల్టిపుల్ ఫ్రూట్స్, కాలా జామున్ ఇవన్నీ వస్తున్నాయి. ఇది సీజనల్ ఇవన్నీ కూడా. ఇంకోటి డ్రై టాపింగ్స్ లోకి వచ్చేటప్పుడు రకరకాల నట్స్, గిట్స్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఈ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ మేము వాడుతున్నాం. పాయింట్ ఈజ్, మీరు ఎంతమంది ప్రతిరోజు సన్ఫ్లవర్ సీడ్స్ హైయెస్ట్ ఫైబర్ ఉండే సీడ్స్ డ్రై ఫ్రూట్స్ లో వస్తాయి, మరి ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు? మరి ఎటు తిరిగి మనం ఐస్ క్రీమ్ ని అన్హెల్తీ సెగ్మెంట్ వందల కేజీలు గందరగోళంగా ఏది వేసుకుంటే అది తినేసి, ఏది పడితే అది తీసుకొని మనం ఇక్కడ మన టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేయడం కోసం రకరకాల సినారియోస్ మనం చేస్తున్నాం. మరి హౌ వీఆర్ కాన్షియస్ అబౌట్ అవర్ హెల్త్ అండ్ ఇంగ్రీడియంట్స్ విచ్ వీఆర్ యూజింగ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. హెల్త్ వర్సెస్ టేస్ట్ ఆర్గానిక్ క్రీమరీలో మీకు దొరుకుద్ది. థ్యాంక్ యూ.